ఒకానొక దినమందు ప్రవక్త అయిన ఇర్మియా దగ్గరకు వచ్చి ఓ మాట చెప్పాడు. నువ్వు లేచి కుమ్మరి వాని ఇంటికి వెళ్ళు, నేను నీతో మాట్లాడుతానన్నాడు. దేవుడు మాట్లాడటం అనేది హర్షింపదగ్గ విషయం. ఇర్మియా దేవుని మాటకు లోబడి కుమ్మరివాడి ఇంటికి వెళ్ళాడు. కుమ్మరివాడు పొద్దుటే లేచి పని చేసుకుంటున్నాడు. సారి పెట్టుకున్నాడు, మట్టి తెచ్చుకున్నాడు, సారి మీద వేశాడు, సారిని తిప్పుతూ ఉన్నాడు. చేతులు మట్టి మీద వేసి తనకు ఇష్టమైనట్టుగా ఒక కొండను చేసి తన చేతిలో పెట్టుకొని అది వేరే చోటుకి పట్టుకెళ్ళే లోపల అతని చేతిలో ఆ కొండ రెండుగా విడిపోయింది. విడిపోయిన ఆ మట్టిని కుమ్మరివాడు తీసుకుని మరలా తనకు యుక్తమైనట్టుగా మరొక కొండను చేశాడు. దేవుడు ఇర్మియాకు ఒక మాట అన్నాడు, ఈ కుమ్మరివాడు మట్టికి చేసినట్లు నేను నా ప్రజలకు నేను చేయలేనా అని దేవుడు చెప్పాడు. అసలు సంగతి ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు అనగా దేవుణ్ణి ఆశ్రయించిన జనులు, ఏర్పరచబడిన వారు. లోకంలో ఎంతో మట్టి ఉంటుందండి. కుండలు చేసే కుమ్మరి మట్టినంతా తీసుకోడు, ఎక్కడో చోట కొంచెం మట్టి తీసుకుని వేరు చేస్తాడు. దేవుడు కూడా మనల్ని, లోకం ఎంతో ఉంది, ఆ లోకంలో నుండి మనల్ని దేవుడు వేరు చేశాడు. కుమ్మరివాడు మట్టిని తీసుకున్న తర్వాత దాన్ని నానబెట్టి నీళ్లు పోసి మెత్తగా మార్చి మలినాలు తొలగించి ముద్దగా దాన్ని జిగురొచ్చేలా చేసి సారి మీద పెట్టినట్లు దేవుడు కూడా మనల్ని లోకములో ఉన్న వారిలో నుండి వేరు చేసి పాప మలినముల నుంచి మనల్ని విడిపించి తన చేతుల్లో పెట్టుకొని తనకు పనికొచ్చే వారిగా ఉండాలని, దేవుని చిత్తమును నెరవేర్చే వారిగా ఉండాలని దేవుడు మనల్ని తన చిత్తములో మరల్చుకుంటాడు. వాళ్ళు దేవుని ప్రజలు. అయితే కుమ్మరివాడు కొండ పని చేయటం పూర్తయిన తర్వాత సారి మీద దింపిన తర్వాత అది మళ్ళా విడిపోయి మట్టిలో పడిపోయింది, దుమ్ములో పడిపోయింది. కుమ్మరివాడు దాన్ని విడిచిపెట్టక మళ్ళా తీసుకుని ఒక యుక్తమైన కొండగా చేశాడు, తనకిష్టమైన పాత్ర. దేవుని ప్రజలమైన మనం కొన్నిసార్లు ఎందుకో దేవుని ఏర్పాటులో నుండి తొలగిపోతూ ఉంటాం. దేవుని కొరకు మనము పనికి రావలసిన వాళ్ళము, ఉపయోగపడవలసిన వాళ్ళము, పనికొచ్చే పాత్రలుగా ఉండవలసిన మనం లోకాశలతో, వ్యసనాలతో, దుర్భరమైన అపవిత్రమైన పాప మలినాలతో నింపబడి దేవుని కొరకు వాడబడే వాళ్ళే, దేవుని కొరకు పనికొచ్చే వాళ్ళే కొన్నిసార్లు పరిశుద్ధపరచబడిన వారు సైతం అనేక సార్లు మలినమైపోవటం, దేవుని చిత్తములో నుంచి తొలగిపోవటం, జారిపోవటం జరుగుతుంది. ఈ వాక్యం వింటున్న మీ జీవితాలు ఒకవేళ ఇలా ఉన్నాయా? దేవుని చేత మీరు ఏర్పరచబడినా, పిలుచుకున్నా, పిలుపులో మీరున్నా, దేవుని కొరకు వాడబడుతున్నా, దేవుని చిత్తంలో నడుస్తున్నా, కాలము పరిస్థితులు మిమ్మల్ని మార్చేసి దేవునికి దూరంగా చేశాయా? భయపడకండి. యేసయ్య మరలా మిమ్మల్ని తనకు యుక్తమైన మరి ఒక పాత్రగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు జీవితంలో ఏది పోగొట్టుకున్నా, ఏది నష్టపోయినా, ఇదిగో దేవుడు ఉన్నాడు. కుమ్మరివాడు కుండను మరలా తన యుక్తమైన కుండగా చేసినట్లు దేవుడు మరలా నిన్ను తనకు యుక్తమైన వ్యక్తిగా, తనకిష్టమైన వ్యక్తిగా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. ఈ జీవితంలో ఎన్నో దుఃఖాలు గుండా, వ్యసనాలు గుండా, అయ్యో నేను ఎంతో పని చేసి దేవునికి పనికొచ్చే వ్యక్తిని ఈరోజు
ఎక్కడో ఒక చీకటి కార్యంలో ఇరుక్కుపోయి పడిపోయి చెడిపోయి ఉన్నాను, దేవుడికి నేను అవసరమా, దేవుడు నన్ను వాడుకుంటాడా అని దుఃఖిస్తున్నావా, బాధపడుతున్నావా? లేదు లేదు, దేవుడికి నువ్వు అవసరం. మరలా నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టుకుంటే ఆయనకు యుక్తమైన పాత్రగా, మరి ఒక పాత్రగా దేవుడు నేను చేయాలని ఆశపడుతున్నాను. సోదరి సోదరుడా, నీతో ఇంకా దేవునికి పని ఉంది. నువ్వు పడిపోయినా, చెడిపోయినా, దేవునికి దూరం అయిపోయినా, పాపాలలో పడిపోయినా కూడా దేవునికి నువ్వు అవసరమైన వ్యక్తివి. నీ జీవితాన్ని ప్రభు చేతుల్లో పెట్టుకుంటే నిన్ను మరొక పాత్రగా చేసి, యుక్తమైన పాత్రగా చేసి, ఆయన నచ్చని విధంగా నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాను. ఎఫెసీ పత్రికలో చెప్పినట్లుగా మనము దేవుని చేత, క్రీస్తు యేసు చేత సృష్టించబడిన వారమే, ఆయన కొరకు నియమించబడిన పాత్రలమై ఉన్నాము అని వాక్యం చెప్తుంది. దేవుడు నిన్ను మరొక పాత్రగా చేసి, మరొక వ్యక్తిగా దేవుడు నిన్ను నూతనపరిచి, తన సేవలో, సేవకుడు అయితే సేవలో, విశ్వాసమైతే సంఘములో, ఏ పనిలోనైతే నువ్వు ముందుకు వెళ్ళి ఆగిపోయావు, అక్కడ దేవుడు మరలా నిన్ను లేపి నిలబెట్టి వాడుకోవాలనుకుంటున్నాడు. కోల్పోయిన అభిషేకం మళ్ళీ ఇస్తాడు, పోగొట్టుకున్న రక్షణ మళ్ళీ ఇస్తాడు, నువ్వు పోగొట్టుకున్న మారు మనసును మరలా ఇస్తాడు, నువ్వు కోల్పోయిన దీవెనలన్నీ మరలా తిరిగి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి నిన్ను నీవు సమర్పించుకుని ప్రభు కొరకు ముందుకు రమ్మని ఆశపడుతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ కార్యక్రమాలు చూస్తున్న మిమ్మల్ని ప్రభు దీవించును గాక. ఈ కార్యక్రమాలు మీకు ఎలా ఉంటున్నాయో, ఎంతవరకు మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయో మాతో పాటు పంచుకోండి. మీరు ఇంకా మాతో ఇంకా సమీపంగా రావాలంటే మా వాట్సాప్ నెంబర్స్ ఉన్నాయి, ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. వాటిని మీరు ఫోన్ చేసి మమ్మల్ని కలవచ్చు, మాట్లాడవచ్చు, మీ ప్రార్థన అవసరతలు చెప్పవచ్చు. 9030898502 అనే నెంబర్కి మీరు కాల్ చేస్తే నేరుగానే నేను మీతో మాట్లాడుతాను, మీ కొరకు ప్రార్థన చేస్తాను. తప్పక ఈ కార్యక్రమాలు చూడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.